IPL 16 చివరి అంకానికి చేరుకుంది. మరో కాసేపట్లో జరిగే క్వాలిఫైయర్ 1లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటిల్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనుంది. ఇందులో గెలిచిన టీం డైరెక్టర్ గా ఫైనల్ చేరే ఛాన్స్ ఉండటంతో ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. చెన్నైలోని చపాక్ స్టేడియం ఈ రసవత్తర పోరుకు వేదికగా మారనుంది. లీగ్ దశలో మొత్తం 14 మ్యాచ్లలో 10 మ్యాచ్ల్లో గెలిచిన గుజరాత్ ఏకంగా 20 పాయింట్లతో IPL పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇక చెన్నై 17 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇరు జట్లు అద్భుతమైన ఫామ్ లో ఉండటంతో ఈ రెండు జట్ల మధ్య జరిగే మొదటి క్వాలిఫైయర్ చాలానే అంచనాలున్నాయి. ఇక బలాబలాలను ఒకసారి చూసుకుంటే ఇరు జట్లకు ఓపెనింగ్ బాగా కలిసి వస్తుంది. చెన్నైకు రుతురాజ్ గైక్వాడ్, డెవెన్ క్వాన్యే ఇచ్చే శుభారంభంపై భారీ స్కోర్ ఆధారపడి ఉంది. వన్ డౌన్ లో అజింక్య రహానే ఫైనల్ షో కోసం ఎదురు చూస్తున్నాడు. మిడిల్లో శివం దుబే, మొయిన్ అలీ, అంబటి రాయుడు మెరుపులు మెరిపిస్తాయి. ఈ మ్యాచ్ లో చెన్నై విజయం నల్లేరు మీద నడకే. అయితే అలీ, రాయుడు ఫామ్ లేకపోవడం ఆందోళన కలిగిస్తుంది. ఈ ఇద్దరిలో ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్ గా ఉపయోగించుకోనున్నారు. గాయంతో ధోని సరైన స్థాయిలో బ్యాటింగ్ చేయలేకపోవడం లోటుగా కనిపిస్తుంది. ఆల్రౌండర్ జడేజా మరోసారి కీలకం కానున్నాడు. పేసర్లుగా దీపక్ చహర్, మహేష్ దీక్షణ, తుషార్ దేశపాండేను తీసుకోవచ్చు. చపాక్ పిచ్ నెమ్మదిగా ఉండటంతో స్పిన్నర్లుగా జడేజా, అలీతో పాటు మతీషా పరతరణకు ఛాన్స్ దక్కొచ్చు. ఒకవేళ కాంబినేషన్ బట్టి కతిరణను ఇంపాక్ట్ గా కూడా వాడుకోవచ్చు. ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో 200కి పైగా టార్గెట్ ను నిర్దేశిస్తేనే గెలుపుపై ఆశలు ఉంటాయని క్రికెట్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇక గుజరాత్ టీం విషయానికి వస్తే ఆ జట్టు ఓపెనర్ శుభ్మన్ గిల్ వరుసగా 2 సెంచరీలు చేసి సూపర్ ఫామ్ లో ఉన్నాడు. అతనికి తోడు మరో ఓపెనర్ సహా రాణిస్తే గుజరాత్ భారీ స్కోర్ సాధించే అవకాశం ఉంది. గిల్ తో పాటు విజయ్ శంకర్ ను ఇంపాక్ట్ ప్లేయర్ గా వాడుకునే ఛాన్స్ ఉంది. ఇక గతేడాది దుమ్మురేపిన రాహుల్ తెవాటియా ఈసారి వెనుకబడిపోయాడు. ఫినిషర్ గా అతను ఈ మ్యాచ్ లో అత్యంత కీలకం కానున్నాడు. హార్దిక్ పాండ్యా కూడా అండగా నిలిస్తే జీటీ విజయం మరింత ఈజీ కానుంది. స్పిన్నర్లు రషీద్ ఖాన్ బ్యాటింగ్ లోనూ రాణిస్తుండటం కలిసొచ్చే అంశం. పేసర్లు మహమ్మద్ షమి, మెహిద్ శర్మ స్టార్టింగ్ లో ప్రభావం చూపిస్తే చెన్నై జట్టును తక్కువ స్కోర్ కు కట్టడి చేయొచ్చు. గతేడాది గుజరాత్ టైటిల్స్ ఈ లీగ్ లో అరంగేట్రం చేసినప్పటి నుంచి ఈ రెండు జట్లు తలపడినప్పుడు ఒక్కసారి కూడా చెన్నై గెలవలేదు. మరి క్వాలిఫైయర్ 1లో ఆ జట్టును ఓడిస్తుందో లేదో చూడాలి. ఇక చెన్నైని ఈ మ్యాచ్ లో తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే ఈ టీంకు కెప్టెన్ ధోనీనే పెద్ద బలం. ఆ జట్టును ఎలాంటి పరిస్థితిలో నుంచైనా గెలిపించే వ్యూహాలు వేయటంలో అతను చాలా స్పెషలిస్ట్. మరి ఈ మ్యాచ్ లో ధోనీ తన అనుభవాన్ని గుజరాత్ పై ఎలా ఉపయోగిస్తాడో చూడాలి.